హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే సజ్జ పులిహోర అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి. పులిహోర కోసం అయితే ముందుగా వరి నూక అయితే తీసుకోవాలండి. ఇలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి, బయట స్టోర్లో ఉంటాయండి. శనగపప్పునైతే ముందుగా నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకున్నా పర్వాలేదు, మరుసటి రోజు ఉదయానికి నానబోతాయి బాగా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అయితే కొలుచుకొని వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు చేస్తున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్లో శనగపప్పు అయితే వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల బాగుంటుందండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోర కోసం అయితే ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి అండి. చింతపండు అయితే కొంచెం ఎక్కువగానే నానబెట్టుకోవాలి. ఎసరు అయితే ఇలా మరిగిస్తుందండి. మరిగేటప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. వాటర్లో సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని నూక అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఇదంతా ఉడకడానికి ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. తాలింపు కోసం అయితే ఎండుమిర్చి, పోపులు, వేరుశెనగ పలుకులు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు తీసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లం కూడా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా పళ్ళంలో వేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే పోపు అయితే వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోనే పోపులు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే బాగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపులు అయితే వేగిపోయాయండి. ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిరుపెట్లాడే వరకు బాగా వేపుకోవాలి. పోపు మొత్తం బాగా వేగి కమ్మని వాసన వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని చివరిగా కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. పోపు అంతా కమ్మని వాసన వచ్చే వరకు. పోపు అయితే వేగిపోయిందండి, స్టవ్ కట్టేసుకొని దించేసుకోవడమే. పోపు వేడిగా ఉన్నప్పుడే ముందుగా వండబెట్టుకున్న పులిహోరలో అయితే వేసేసుకోవాలి. అదే కళాయిలో నానబెట్టుకున్న చింతపండుని అయితే గుజ్జు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని గుజ్జంతా దగ్గరికి మరిగి బాగా ముద్దలు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేరి ముద్దగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని దించేసుకోవాలండి. ముందు వేసుకున్న పోపు అయితే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పోపు అంతా పులిహోరలో కలిసేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉడకపెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పులిహోర అయితే బాగా చల్లారిన తర్వాత అయితే కలుపుకోవాలండి, లేదంటే ముద్దలా ఉండిపోతుంది. మొత్తం కలిసేలా ఇలా చేతితో కలుపుకోవాలి. చేతితో కలిపితే ఇంకా బాగా కలుస్తుందండి, అప్పుడు బాగుంటుంది. అంతేనండి, సజ్జ పులిహోర అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.